హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. యాక్చువల్లీ కారు ఉండేవాళ్ళు ఓలాలో, ఊబర్లో నడిపిస్తూ ఉన్నారు. రీసెంట్లీ ర్యాపిడో ఏం చేసిందంటే ఒక అప్డేట్లో ర్యాపిడో కార్ని కూడా తీసుకొచ్చింది. రీసెంట్లీ కాదు, మనకి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయితే అవుతూ ఉంది. కానీ ఈ ర్యాపిడోలో మనం కార్ని ఎలా అటాచ్ చేయాలో ఇంకొంతమందికి తెలీదు. సో తెలియని వాళ్ళకి ఈ వీడియో. చాలామంది ఏమనుకుంటారంటే మన దగ్గర కారు ఉంటే మన ర్యాపిడో ఆఫీస్కి వెళ్తేనే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు, మనం ఇంట్లోనే కూర్చొని రిజిస్ట్రేషన్ చేసుకోలేము అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఇంకొంతమంది ఏంటంటే ఆల్రెడీ బయట కొంతమంది ర్యాపిడో కార్ని అటాచ్ చేస్తూ ఉన్నారు ర్యాపిడోలో. సో ఇలా అటాచ్ చేసినందుకు ఒక పర్సన్ దగ్గర 500,000 రూపీస్ అమౌంట్ అయితే తీసుకుంటున్నారు. సో మరి డబ్బులు ఇవ్వకుండా మనం ఇంట్లోనే కూర్చొని రిజిస్ట్రేషన్ చేసుకోలేమా అంటే చేసుకోవచ్చు భయ్య. ఈ వీడియోలో అదే మీకు క్లారిటీగా ఇస్తాను. మీరు ఇంట్లోనే కూర్చొని ఎవరికి ₹1 కూడా పే చేయకుండా మన కార్ని ర్యాపిడోలో అటాచ్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ప్రతి ఎక్విప్మెంట్ కూడా నేను వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు కూడా చెప్తాను చూడండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ ఆర్సీ, ఇన్సూరెన్స్, వెహికల్ ఫిట్నెస్, అలాగే మనకి వెహికల్ సంబంధించిన పర్మిట్ ఇవి ఉండాలి. సో మరి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి భయ్య అంటే ఆర్టీఏ ఎం వాలెట్ అని ఒక యాప్ ఉంటుంది. దానిలో మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు తెలియదంటే ఇక్కడ ఐకార్డ్స్లో ఒక లింక్ అయితే ఇస్తున్నా, దానిపైన ట్యాప్ చేయండి. గతంలో నేను ఒక వీడియో చేశాను. సో మన వెహికల్ సంబంధించిన ఆర్సీ, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ అలాగే పెర్మిట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేసి ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇవాటి వీడియోలో స్టెప్ టు స్టెప్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన కార్ని ర్యాపిడో ఎలా అటాచ్ చేసుకోవాలి, మన డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసుకుని 1 డేలోనే మనకి అప్రూవల్ ఎలా రావాలి అనేది కూడా నేను మీకు నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఆలోచన చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ బైక్, కారు, ఆటో మూడింటికి ఇలానే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్తో జాయిన్ అయితే మీకు అడిషనల్గా జాయినింగ్ బోనస్ అయితే వస్తూ ఉంటుంది. సో డైరెక్ట్గా జాయిన్ అయితే ₹1 కూడా రాదు, గుర్తుపెట్టుకోండి. సో వీలైనంత వరకు లింక్తో జాయిన్ అవ్వండి, బోనస్ అయితే ఎర్నింగ్ చేసుకోండి. వన్స్ యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇది మనకి ర్యాపిడో కెప్టెన్ యాప్. సో మీరు ప్లే స్టోర్లో డైరెక్ట్గా డౌన్లోడ్ చేసినా సరే అమౌంట్ ఎలా వస్తుందో కూడా నేను మీకు ఆ ట్రిక్ కూడా చెప్తాను, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ లాంగ్వేజ్ మనకు కన్వీనియంట్గా ఉంటుందో ఆ లాంగ్వేజ్. దాని నెక్స్ట్ వచ్చేసరికి ఫోన్ నెంబర్. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంతకుముందు బైక్ ఐడి ఉంటే ఆ నెంబర్ మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేస్తున్నారు కారు కోసం. అలా చేయకండి. దీనికోసం అడిషనల్గా ఒక సపరేట్ సిమ్ కార్డ్ తీసుకోవాలి, ఓకేనా. ఆ ప్రూఫ్స్ని కూడా డీయాక్టివేట్ చేయించుకోండి. సో ఇప్పుడు వచ్చిన మన నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేసే ముందు మనకి ఈ యాప్లో కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. ఆ పర్మిషన్స్ అన్ని మ్యాండేటరీ. పక్కా యాప్కి మనం పర్మిషన్స్ ఇస్తేనే యాప్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ స్టెప్లో మనకి ఇక్కడ కూపన్ కోడ్ అయితే అప్లికేబుల్ అయింది, రెఫరల్ కోడ్ అని చెప్పేసి. ఈ రెఫరల్ కోడ్ యాక్టివేట్ అయితేనే మనకు ఈ రెఫరల్ జాయినింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది మనకి యాడ్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్లో మన సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. హైదరాబాద్, బెంగళూరు ఏదైతే అది సిటీ సెలెక్ట్ చేసుకోండి. సో ఇంకా నెక్స్ట్ స్టెప్ అయితే మనకి బైక్, ఆటో, కారు ఇక్కడ 3 ఉన్నాయి. సో ఈ మూడిట్లో మనం ఏది కావాలంటే దాన్ని చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బైక్ అయితే బైక్, కార్ అయితే కారు. ఇప్పుడు నేను కార్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఫస్ట్ మనకి డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేయమని చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు. సో మనం ఈజీగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే అప్లోడ్ చేయండి. చాలామంది ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే అన్న కార్డే ఉండాలా లేకుంటే మనం డౌన్లోడ్ చేసిన డాక్యుమెంట్ని కూడా అప్లోడ్ చేసుకోవచ్చా? అది మన ఇష్టం భయ్య. కార్డ్ ఫిజికల్గా ఉంటే ఒక ఫోటో తీసి అప్లోడ్ చేయండి. లేదు మీ దగ్గర గ్యాలరీలో డౌన్లోడ్ చేసిన డాక్యుమెంట్ ఉంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా మనం డైరెక్ట్ ఫైల్ని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే క్లారిటీ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మనం అప్లోడ్ చేసే ఫైల్ ఏదైతే ఉందో అది క్లియర్ విజిబిలిటీ ఉంటే జల్దీ అప్రూవల్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, దానిపైన ట్యాప్ చేసి మన ఇన్ఫర్మేషన్ అంటే ఆధార్ కార్డులో ఏమేమి ఉందో దాన్ని ఫిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన డేట్ ఆఫ్ బర్త్, అలాగే మన పేరు, సో మన ఇంటి పేరు, సో ఇలాంటి కొంత ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది కదా. సో మీరు ఒకసారి నేను చెప్పాను కాకుండా ఇన్ డెప్త్గా చదవండి, వాళ్ళు ఏం అడుగుతున్నారు, మీరేం ఫిల్ చేస్తున్నారని. సో అవన్నీ చదివిన తర్వాత స్టెప్ బై స్టెప్ మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. దాని తర్వాత మీరు చదివి దాని తర్వాత యాక్సెప్ట్ చేయండి. ఆ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్సీ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్, వాటిని అప్లోడ్ చేయండి. ఇప్పుడు వెహికల్ ఓనర్షిప్ సెల్ఫా లేకుంటే రెంటెడ్ అని చెప్పి అడుగుతుంది. అంటే ఇప్పుడు కార్ కాబట్టి అలా అడుగుతుంది. ఆఫ్ కోర్స్ మనకి బైక్ అయినా అలానే అడుగుతుంది. ఇది మన ఓన్ కార్ అయితే ఓన్ కార్ అని పెట్టండి, రెంటెడ్ కార్ అయితే రెంటెడ్ కార్ అని పెట్టండి. రెంటెడ్ కార్ అంటే రెంట్కి తీసుకున్న కార్ అయినా ఏం లేదు, జస్ట్ మన ఫ్రెండ్స్ కార్ అయినా మన పేరు మీద లేకుండా వేరే ఏ కార్ అయినా రెంట్ కార్ కిందకే వస్తుంది, ఓకేనా. ఇక్కడ కారుకి సంబంధించిన డీటెయిల్స్ అంటే కార్ ఆర్సీ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఏది కూడా ఫిజికల్గా నా దగ్గర లేదు. నేను ఆర్టీఏ ఎం వాలెట్ అనే ఒక యాప్లో నుంచి ఈ కారుకి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్స్ లైక్ ఆర్సీ, ఇన్సూరెన్స్, అలాగే
పర్మిట్ అలాగే ఫిట్నెస్ ఇవన్నీ కూడా ఆర్టీఐ M-Walletలో దొరుకుతాయి. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను, ముందెళ్ళి ఆ వీడియో చూస్తే మన కార్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను చూడండి ఆర్సీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాను. ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేశాను. ఇంకా నెక్స్ట్ ఆధార్ కార్డు. ఇక్కడ మనకి ఆధార్ కార్డ్ అయినా అప్లోడ్ చేయొచ్చు లేదా పాన్ కార్డ్ అయినా అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి నేను ఆధార్ కార్డ్ అయితే కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి ఆధార్ కార్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా క్లియర్ విజిబిలిటీగా ఉండే విధంగా మనం అయితే అప్లోడ్ చేయాలి. సో ఇంతకుముందు చెప్పాను కదా, కార్డ్ ఫిజికల్గా ఉండకపోయినా పర్లేదు, ఏ డాక్యుమెంట్ అయినా ఒరిజినల్గా ఉంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మాన్యువల్గా మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి ఆ మాన్యువల్గా నెంబర్ ఎంటర్ చేసినా ఆటోమేటిక్గా వీళ్ళైతే డౌన్లోడ్ చేసేస్తారు. బట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీరు అప్లోడ్ చేస్తే మనకి ఐడి అప్రూవల్ చాలా జల్దీ అయిపోతుంది. చాలామంది అది మిస్టేక్ చేస్తూ ఉంటారు, ఎక్కడో దగ్గర ఏదో ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు. అవన్నీ అప్లోడ్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి. వెహికల్ పర్మిట్ అయితే మనం అప్లోడ్ చేయాలి, ఎందుకంటే ఇది కార్ కాబట్టి. బైక్ అయితే పర్మిట్ ఉన్నా సరే అది ఆప్షనల్. మనకి ఇప్పుడు బైక్ కాబట్టి మన వెహికల్ పర్మిట్ అయితే ఖచ్చితంగా మనం అప్లోడ్ చేయాలి. ఓకేనా? ఈ పర్మిట్ అనేది చెప్పాను కదా, ఆర్టీఐ M-Walletలో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా అంటే మనం కార్ కొన్నప్పుడే దీనికి సంబంధించిన పర్మిట్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఈ పర్మిట్ అప్లోడ్ చేస్తేనే మనకి ఐడి అప్రూవల్ అవుతుంది. పర్మిట్తో పాటుగా మనం ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. ఇవన్నీ అప్లోడ్ చేస్తేనే మన కార్ ఐడి అనేది సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మన ఐడి అనేది వితిన్ 24 అవర్స్లో ఐడి అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకేనా? ఈ ఫిట్నెస్ కూడా మనకి ఎక్కడ దొరుకుతుంది? ఆర్టీఐ M-Walletలో దొరుకుతుంది. మీకు ఇందులో ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎందుకంటే ఇదే కార్ రిజిస్ట్రేషన్ బయట వెండర్స్ 1000 రూపీస్ తీసుకుంటున్నారు భయ్య, ఒక్కొక్క దగ్గర 500 రూపీస్ తీసుకుంటున్నారు. మన దగ్గర ఉండే కార్ని ర్యాపిడోలో అటాచ్ చేయడానికి 500 రూపీస్ తీసుకుంటున్నారు. బట్ ఈ ట్రిక్స్, ఈ స్ట్రాటజీస్ మనకు తెలిస్తే మనం ఎవ్వరికి ₹1 కూడా పే చేయకుండా మనం ఇంట్లోనే కూర్చుని రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. దాంతోపాటుగా మనం జాయిన్ అయితే, అదే మన లింక్తో జాయిన్ అయితే మనకి అడిషనల్గా రెఫరల్ జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది. మరి వాళ్ళతో జాయిన్ అయితే మనకి జాబ్ నుంచి డబ్బులు వేస్ట్, జాయినింగ్ బోనస్ కూడా రాదు. అవునా కాదా? ఇన్ కేస్ మీరు అప్లోడ్ చేసిన ఏ డాక్యుమెంట్ అయినా సరే తప్పు పడిందంటే వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేస్తారు. సింపుల్గా మళ్ళీ మీరు అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్, సో ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయినా ఫిల్ చేయొచ్చు, లేదా యూపీఐ ఐడి అయినా సరే ఫిల్ చేయొచ్చు. అది మన పేరు మీద ఉండాలా అన్న రూల్ అయితే ఏం లేదు భయ్య. ఇప్పుడు నేను ర్యాపిడో చేస్తున్నా, నాకు బ్యాంక్ అకౌంట్ లేదు, మా బ్రదర్ కూడా మనం యూపీఐ ఐడి ఇచ్చి మనం దీనిలో అయితే రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. బట్ ఏంటంటే ఆ యూపీఐ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తే యూపీఐ అనేది మన ర్యాపిడ్ అకౌంట్కి సెట్ అయిపోతుంది. మనం మన వ్యాలెట్లో ఉండే మనీని విత్డ్రా చేసుకోవచ్చు విత్ ఇన్ యూపీఐ త్రూ. ఓకేనా? అర్థమైందా? బ్యాంక్ డీటెయిల్సే ఫిల్ చేయాలన్న రూల్ కూడా లేదు. సో వన్స్ అయిపోయిన తర్వాత ఒక ట్రైనింగ్ వీడియో వస్తుంది, అప్రాక్సిమేట్లీ ఒక 30 to 40 minutes వీడియో ఉంటుంది. ఆ వీడియో మొత్తం ఇన్డెప్త్గా డీటెయిలింగ్గా ఉంటుంది. ఒకసారి చూడండి, అక్కడ మల్టీ లాంగ్వేజ్లో ఉంటుంది, తెలుగు, హిందీ, కన్నడ. సో ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ చూస్ చేసుకోండి. వన్స్ మన ఐడి అప్రూవల్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఈ ర్యాపిడో యాప్ని ఓపెన్ చేయండి. నా ఐడి అప్రూవల్ అయింది. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏదో పాపప్ చేశారు. సో కార్లో ఏసీ కంపల్సరీగా ఉండాలని చెప్పి మ్యాక్సిమం చేశారు. సో వీళ్ళు కిలోమీటర్కి ఎంత ఇస్తారనేది రేపు కాదు, ఒక 2-3 days తర్వాత కంప్లీట్గా ఈ ర్యాపిడ్లో ఎర్నింగ్స్ ఎలా వస్తాయని చెప్పి చూపిస్తాను. ఇప్పుడైతే వీళ్ళు ఒక ఆఫర్ అయితే తీసుకొచ్చారు. ఎవరైతే ఈ ర్యాపిడోలో కార్ని అటాచ్ చేస్తారో ఫస్ట్ మంత్ 10,000 వరకు ఎలాంటి కమిషన్ తీసుకోరంట, ఫ్రీ అని చూపిస్తుంది. 1 month తర్వాత 10,000 రూపీస్కి 590 రూపీస్ సబ్స్క్రిప్షన్ అయితే మనం తీసుకోవాలి. ఆ 590 సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనకి కమిషన్ అయితే ఏమీ ఉండదు, కస్టమర్ ఇచ్చిన అమౌంట్ మొత్తం కూడా మనకే అని చెప్పి వీళ్ళు చూపిస్తున్నారు. సో చూడాలి. సో ఇప్పుడైతే నేను సింపుల్గా లాగిన్ చేసి పెట్టాను. పైన చిన్న బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని ఇలా రైట్కి స్వైప్ చేస్తే మన యాప్ అనేది కంప్లీట్గా లాగిన్లో ఉంటుంది. మనకి అక్కడ పైన స్క్రీన్ పైన ఆన్ డ్యూటీ అని కనిపిస్తుంది. లాగిన్ చేసిన వెంటనే నాకైతే ఆర్డర్లు వచ్చాయి. ఒకటి 260, ఇంకొకటి 195 రూపీస్. పికప్ డ్రాప్ రెండు ఇక్కడే కనిపిస్తాయి. ఇది ఆర్డర్ వచ్చేసరికి పద్మరావు నగర్ నుంచి చార్మినార్, పికప్ 1 kilometer, అలాగే డ్రాప్ వచ్చేసరికి 10.9 అంటే 11 kilometers. సో మొత్తం 12 kilometerకి 195 రూపీస్ చూపిస్తున్నారు. ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మొత్తం అమౌంట్ కూడా మనకే. నెక్స్ట్ ఆర్డర్ కూడా వచ్చింది. ఇది విద్యానగర్ నుంచి ఏఓసి అంటే నియర్ బై మల్కాజ్గిరి అయితే ఉంటుంది. సో పికప్ 1.6 kilometer, డ్రాప్ వచ్చేసరికి 12 kilometers. సో ఇలా ముందే మనకి మొత్తం షో అవుతుంది.
సో మనకి ఇదంతా పికప్ డ్రాప్ ముందే సో అవుతుంది. కంప్లీట్ ఎర్నింగ్స్ గురించి వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను వీడియో ఎర్నింగ్స్ చేయడం కోసం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూస్తున్నాను ఫ్రెండ్స్.